రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల వరదాయిని తుంగభద్ర ప్రాజెక్టు 19వ గేట్ నుంచి నీరు వృధాగా పోతోంది. గేటును మూసేందుకు నిన్న అధికారుల బృందం డ్యాం వద్ద పరిశీలన చేసింది. ఇవాళ రెండో రోజు కూడా ఎక్స్పర్ట్ టీం అక్కడికి వెళ్లనుంది. 19వ గేటు వద్ద తాత్కాలికంగా నీటిని ఆపేందుకు చర్యలు చేపట్టనున్నారు. తుంగభద్ర డ్యాం వద్ద రెస్క్యూ టీం పరిశీలిస్తుంది. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్తది ఏర్పాటు చేయాలంటే గేట్ బిగించే స్థాయికి అంటే 1613 అడుగులకు నీటి మట్టాన్ని తగ్గించాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంపై ప్రత్యేక బృందం దృష్టి సారించింది. కొట్టుకుపోయిన గేట్ స్థానంలో కొత్తది అమర్చేందుకు దాదాపు 2 వారాలు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే తుంగభద్ర డ్యాంను కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, పలువురు కర్ణాటక మంత్రులు పరిశీలించారు. తుంగభద్ర బోర్డు ఎస్సీ టీం అక్కడే మకాం వేసింది. ఇవాళ హైదరాబాద్, చెన్నై నుంచి ప్రత్యేక నిపుణులు తుంగభద్ర డ్యాం వద్దకు వెళ్తారు. రేపు తుంగభద్ర డ్యాం వద్దకు కర్ణాటక సీఎం కూడా వెళ్తారు. కొట్టుకుపోయిన డ్యాం గేట్లను పరిశీలిస్తారు. గేట్ల మరమ్మతులపై ఎప్పటికప్పుడు కర్ణాటక ప్రభుత్వం ఆరా తీస్తోంది. దాదాపు 71 ఏళ్లు తుంగభద్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా ఈ గేట్లు కొట్టుకుపోయిన పరిస్థితి. కొత్త గేట్ అమర్చే వరకు నీటిని కిందకు వదలాల్సిందే. వచ్చే 3-4 నెలల్లో తుంగభద్రకు కనిష్టంగానే వరద నీరు వస్తుంది. దీంతో ఇక ఈ ఏడాది డ్యాం నిండే అవకాశాలు తక్కువే అంటున్నారు నిపుణులు. దీంతో రాయలసీమ, ఉత్తర కర్ణాటక, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో 17.33 లక్షల ఆయకట్టుపై తీవ్ర ప్రభావం పడనుంది.